నేనేమో నేనే ట్రీట్ ఇస్తాను అన్నాను. ఇప్పుడేమో అంత డబ్బులే లేవు. హ, ఏం లేదు ఏం లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నాడు? అరే అర్జెంట్, ఈ హోటల్కి కాల్ చేసి బిల్ సెటిల్ చేయి. వెయిటర్కి మా దగ్గరికి వచ్చి ద ఫుడ్ ఈస్ కాంప్లిమెంటరీ అని చెప్పమని చెప్పు. పేరుకు మాత్రమే రాముడు, ఆడేవన్నీ కృష్ణుడి ఆటలే. దొంగ. సరే అయ్యా రామా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఫ్రెండ్, మన సెల్ఫీ ఎలా వచ్చిందో అని చూస్తున్నావా? ఎలా వచ్చింది? చాలా బాగుంది. చాలా క్యూట్ గా ఉంది మీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సీతారామా ఓ సీతారామా. సార్ బిల్ ఇవ్వండి. అది కాదు, బిల్ ఇంకా పేజ్. కాంప్లిమెంటరీ సార్, అంతా ఫ్రీ. అంటే మాది కొత్త రెస్టారెంట్ మేడం, సెలెక్టెడ్ టేబుల్కి ఆఫర్ ఉంది, అందుకే ఫ్రీ. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఆఫర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఆ రోజు 5 స్టార్ హోటల్ కి వెళ్ళాం కదా, ఆ రోజు కాంప్లిమెంటరీ, ఈ రోజు కాంప్లిమెంటరీ. హోటల్లో ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారా? అవును కదా, మీరేమో ప్రతిదానికి లెక్కలు వేశారు. కానీ మీ అదృష్టం వల్ల మీరు కాలు పెట్టిన దగ్గర అంతా ఫ్రీయే. ఫ్రెండ్, తెలుసుంటే ఆ 200 రూపాయల ఆలుగడ్డలు తీసుకునే వాళ్ళం కదా. అందులో ఉంది, ఇంకోసారి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కడుపు నిండిపోయింది ఫ్రెండ్. అవును, నీ కోడి సౌండ్ ఎలా ఆగిపోయింది? అవును కదా, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఊరికే జోక్ చేశాను, నువ్వు అడిగినందుకు నేను అలా చేశాను అంతే. కొట్టు హిట్. ఫ్రెండ్, ఐస్ క్రీమ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది, కానీ నాకు సీతమ్మ గురించి చాలా భయం. నాకేమైనా అయితే మా సీతమ్మ కళ్ళలో నీళ్లు వస్తాయి. డోంట్ వరీ, ఈ ఐస్ క్రీమ్ తింటే ఏమీ కాదు. అవునా? మ్మ్. ఆ రోజు నేను పార్క్ లో ఐస్ క్రీమ్ తిన్నాను, అప్పుడు నాకు కొంచెం కోల్డ్ అయ్యింది. ఫ్రెండ్, పార్క్ వెళ్దామా? ఓకే డన్. సిరిని ఇప్పుడు పార్క్ తీసుకెళ్తే తనని అస్సలు పట్టుకోలేం మనం. నేను కూడా అంతే, పొద్దున్నుండి లాయర్ ఆఫీసు హోటల్ అని తిరగడమే సరిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్కి వెళ్దాం. ఈ కాలం పిల్లలు మొబైల్లోనూ ఆడుకుంటూ ఉంటారు, బయటకు వెళ్ళి ఆడుకుందామని అడగడమే కష్టం. అలాంటి దానిలో పార్కుకి వెళ్ళి ఆడుకోవడమే బెటర్ కదా. ఏమంటావు ఫ్రెండ్? కరెక్ట్ ఫ్రెండ్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. గివ్ మీ హై ఫై. yes. ఆటో. ఎలా ఉంది ఆటో? మీ స్టైలే.
ఆదివారం రోజు కూడా ఇంట్లో లేదేంటి? ఇక్కడికి వచ్చే ఛార్జీలన్నీ లెక్క పెడితే కనీసం ఒక్కొక్క రూపాయి కూడబెట్టినా కూడా నేను ఇప్పటికల్లా కోటీశ్వరాలు అయ్యేదాన్ని. ఎక్కడికి వెళ్ళింది? సీతా, సీతా, సీతా! సీత ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. సరిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తనైతే మా ఇంటికి రాదు, నేను వచ్చినప్పుడు తనుండదు. అన్న వదిన వద్దని తీర్మానం చేసుకుందా ఏంటి? కష్టకాలంలో సాయం తీసుకోకపోతే ఏమని చెప్పాలి తనకి? ఏమైంది? ఓ, మీకు తెలీదా? ఇల్లు సీజ్ చేసేంత వరకు వచ్చిందంట కదా వ్యవహారం. మీకు చెప్పే ఉంటుందిలే. నాకేమీ తెలీదమ్మా, నాకేం చెప్పలేదు. చెప్పదు, ఎవరితో ఏమీ చెప్పదు. అన్నీ తనే చేసుకోవాలనుకుంటుంది. తోడు కోసం ఒకళ్ళు వద్దా బామ్మ? మీరే చెప్పండి. మీరు పెద్దవాళ్ళు, కొంచెం తనకు బుద్ధి చెప్పొచ్చు కదా. ఒకళ్ళు చెయ్యి పట్టుకుంటానని ముందుకొస్తే దానివల్ల సీతకి మంచా చెడా? ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానంటే దానివల్ల లాభమా నష్టమా? మీరే చెప్పండి. మంచి సంబంధం తీసుకొచ్చినా ఒప్పుకోదు. సీతకి మంచి సంబంధం వచ్చిందా? నిజంగానా? నిజం కాకపోతే తన ఇంటి మొహం చూసే కర్మ నాకెందుకంట? పెద్ద లాయర్, బాగా సంపాదిస్తాడు. సీత గురించి కూడా అంతా తెలుసు. తను అనడమే ఆలస్యం. అదృష్ట దేవత ఒక్కసారే వస్తుంది. నువ్వేమీ ఆలోచించుకమ్మా, నేను సీతతో మాట్లాడతాను. నిజంగానా? ఉమ్, సీత ఒకవేళ ఒప్పుకుంటే మీ నోరు తీపి చేస్తాను. నేను వస్తాను. మంచిదమ్మా. దేవుడికా బామ్మ పూలు? నేను ఎండి తీసుకోరా? ఉమ్, వస్తాను. తను నిజంగానే మంచిది కాకపోయినా తన వల్ల సీతకి మంచి జరుగుతుందంటే ఎందుకని వద్దనాలి? దేవుడా, మా సీతకి మంచి భర్తనివ్వయ్యా. సీతమ్మ, నువ్వు కూడా రా. పెద్దవాళ్ళు ఆడుకోకూడదు, అవి చిన్నపిల్లలకి మాత్రమే. రా సీతమ్మ, వద్దు. రా. ఓన్లీ పిల్లలకు మాత్రమేనా? మళ్ళీ పిల్లాడిలాగా కావాలనుకునే నాలాంటి వాళ్ళకి ఎలవలేదా? కాదు, అలా ఊరికే అడిగానంతే. థ్యాంక్ యూ రామ్. దేనికి? సిరి రోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కదాన్ని తీసుకొచ్చుండుంటే ఇంత సంతోషంగా ఉండేదో లేదో నాకు తెలీదు. థ్యాంక్స్ టు యూ బోత్. సంతోషంలో నేను సిరిని దాటేస్తున్నాను. హ్యాపీనెస్ అంటే ఎక్కడో దూరంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మీరు దాన్ని దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఇట్. తను ఎవరితోనూ ఇంత అటాచ్ అవ్వలేదు.
బహుశా మీకు ఆటలంటే ఇంత ఇష్టమనేనేమో తను అంత క్లోజ్ అయిపోయింది మీకు. యూజువల్లీ నేను కూడా ఎవరికీ ఇంత అటాచ్ అయ్యేవాడిని కాదు. మీతో ఉన్నప్పుడు వేరే ఏమీ ఆలోచించకుండా నేను నాలా ఉన్నాననిపిస్తుంది నాకు. మనం మనలాగా ఉండటానికి ముందున్నవారు కారణం అవుతారు కదా. 100%. ఒక విషయం అడగనా? ఏదో తవ్వుతున్నాను అనుకోకండి. మీ పర్సనల్ విషయాలు అడిగే రైట్స్ నాకు లేవు. బట్ మీరు సిరి ఇద్దరే ఉన్నారు. మీ హస్బెండ్కి ఏమైంది? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. మీరు తప్పుగా అనుకోరు అన్న కారణంతోనే నేను మిమ్మల్ని అడిగానంతే. ఒకవేళ మీరు చెప్పొద్దు అనుకుంటే ఇట్స్ ఓకే. సారీ. సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జనాలు వేరేలా అడిగే ప్రశ్నని మీరు డైరెక్ట్గా అడిగారన్న సంతోషం ఉంది. సింగిల్ పేరెంట్, దీని వెనకాల చాలానే ప్రశ్నలుంటాయి కదా. నో సారీ, నేను అలా అడగలేదు. నాకు తెలుసు రామ్, నిజానికి మీరు చాలా జెన్యూన్గా అడిగారు. మీకు కూడా ఒక పాస్ట్ ఉంది కదా, అది నాకు తెలుసు. మన లైఫ్లో ఎన్ని సంతోషకరమైన విషయాలు జరిగినా కూడా దాని గురించి తలుచుకున్నప్పుడు బాధ మాత్రమే మిగిలిపోతుంది కదా. సో దాని గురించి మాట్లాడడం అనవసరం కదా. నేను నా పాస్ట్ గురించి చెప్పుకోకపోయినా నేను మీతో ఇంతే స్నేహంగా ఉంటాను అనే నమ్మకం నాకుంది. నా నమ్మకం కరెక్టే కదా. ఏదో ఉద్దేశంతో స్టార్ట్ అయ్యే స్నేహానికి నిన్న ఇంకా రేపు అనే బాధ ఉంటుంది. ఈ రోజుని గౌరవించే సంబంధానికి ఏది అవసరం లేదు. ష్యూర్, మైండ్లో తిరుగుతున్న దాన్ని అడిగేశానన్న రిలీఫ్ అయితే ఉంది. మీరు కోపగించుకోకుండా బాధపడకుండా సమాధానం చెప్పారు కదా, దానికి థ్యాంక్స్. ఫ్రెండ్ అని అనుకున్నాక ఇంకా కోపం బాధ ఎందుకు? చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటుంటారు. కానీ నాకు అలాంటిదేదీ లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్షిప్కి వయసు ముఖ్యం కాదు అని. ఐ అగ్రీ. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికారు అంటే వినేవారికి ఇది కొంచెం జోక్గానే అనిపిస్తుందేమో కదా. కొందరికి అన్ని జోకే. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఫ్రెండ్? ఏమైంది? మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు సిరికి దొరికినందుకు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. చరణ్డీకి ఆ? ఆ రోజు ఫైల్ ఇవ్వడానికి తనే కదా మిమ్మల్ని పంపింది. సిరి రా, లేట్ అవుతుంది, వెళ్దాం. రా రా, వేసుకో వేసుకో. ఫ్రెండ్, మనం ఇంకొంచెం సేపు ఉండాల్సింది కదా. నువ్వు తొందరగా పడుకోకపోతే రేపు స్కూల్కి లేట్ అయిపోతుంది తెలుసా. అవును ఫ్రెండ్, మనం ఇంకొకసారి ఇక్కడికి వద్దాం, ఓకేనా? పక్కా పక్కా. ఫ్రెండ్, ఐ విల్ మిస్ యూ ఫ్రెండ్. మిస్ యూలు వదిలి వెళ్లే వాళ్ళకి. మా సిరి తల్లిని ఎవరైనా వదిలి వెళ్తారా? అలాగైతే నువ్వు మా ఇంట్లోనే ఉంటావా? నో నో, మా తాతయ్య ఇంకా పిన్ని వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసం. లేట్ అవుతుంది. ఎవరో లేరు అన్నారు కదా రామ్. మా పక్కింటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే. సరే తల్లి,
పాపం తనకి లేట్ అవుతుంది కదా, తనని తొందరగా వెళ్ళని ఇంటికి. ఆ? సరే సీతమ్మ. ఇట్స్ ఓకే, నేను మిమ్మల్ని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే ఫ్రెండ్. ఆడుకున్నంతసేపు ఫుల్ జోష్లో ఉంటుంది, కానీ ఆటో ఎక్కిన వెంటనే నిద్రపోతుంది. ఇవ్వండి. జాగ్రత్త, మెల్లిగా. హే, చెయ్యి 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 చెయ్యి. ఓ సారీ సారీ. ఇట్స్ ఓకే. సిరి తల్లి, ఎంతైంది? 100 రూపాయలు సార్. ఆ. తీసుకోండి. ఫ్రెండ్, ఆ? హెలికాప్టర్ వచ్చిందా? వెళ్దామా? పాపం, పాపకి ఆశ చూపించి మోసం చేస్తున్నాను. తను అలాగే నిద్రలో కలవరిస్తూనే ఉంటుంది, మీరేం ఫీల్ అవ్వకండి. చాలాసార్లు నాకు కూడా గుర్తుండదు, కానీ తను మాత్రం మర్చిపోదు. పిల్లల బుర్రలో ఎంత ప్లేస్ ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడే చెప్తున్నాను, తను చెప్పిన ప్రతిదానికి ఊ ఊ అనకండి. తను అడిగినప్పుడు వద్దు అంటానికి నాకు కూడా బాధగానే ఉంటుంది, కానీ వేరే దారి. నేనేమీ నా వల్ల కానిదాన్ని చేస్తాను అనలేదు కదా. అలా కాదు రామ్, లైఫ్లో ఏం లేనప్పుడు కూడా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం గెలుస్తాం. అది మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇప్పుడు నేను ఇంటిని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ ఖర్చులన్నీ ఎందుకు అని. ఇల్లంటే గుర్తొచ్చింది, రేపే అడ్వాన్స్ శాలరీకి అప్లై చేయండి. బాస్ ఎలాగో హెల్ప్ చేస్తానన్నారు కదా. రామ్, మీరేంటి ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారు? ఎందుకు? బాస్ ఏదో నన్ను ఓదార్చడానికి చెప్పుంటారు, అలాగని నేను వెళ్ళి అప్లై చేయటం కుదురుతుందా? నో నో నో, హీ విల్ టేక్ కేర్. లేదు రామ్, అవన్నీ అయ్యే పనులు కావు. నేను ఇప్పుడే చెప్పాను కదా, లైఫ్లో ఏమీ లేనప్పుడు కూడా మనం బ్రతకడం నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను. నాకిప్పుడు ఇల్లు అమ్మేయటం తప్ప వేరే దారి లేదు. ఇల్లు అమ్మేసి ఏం చేస్తారు? ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. నా రామా ఉన్నాడు, చూసుకుంటాడు. నా రాముడు. లేట్ అయింది, మీరు వెళ్ళండి. గుడ్ నైట్. ష్యూర్, గుడ్ నైట్. ఇచ్చేయండి దానికి. రేయ్, అరే, మా రామ్ చాలా సంతోషంగా ఉంటేనే ఇలా హక్ చేసుకుంటాడు. మనిషికి నిజమైన సంతోషం అంటే ఇంకొకరి సంతోషాన్ని చూసినప్పుడే. ఆ పాప సంతోషాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలేదురా. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ డే ఆఫ్ మై లైఫ్. ఏమైనా కానీ నా బెస్ట్ ఫ్రెండ్ సిరికి తన ఇంటిని తన దగ్గర ఉండేటట్టు నేను చేసి తీరుతాను. యూ షుడ్ హెల్ప్ మీ అవుట్ ఫర్ దిస్. అరే, ఇవన్నీ నేను ఒక నార్మల్ ఎంప్లాయీ అనేందుకు మాత్రమే సాధ్యం. ఒకవేళ నేను బాస్ అయి ఉండుంటే ఈ ఫ్రెండ్షిప్ అయ్యేదే కాదు. 100% నా లైఫ్లో మిస్ అయ్యేవాడిని తెలుసా. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఎందుకురా, ఒక మంచి రిలేషన్షిప్ అయ్యేలా ఉంది.
ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే బయటికి వెళ్ళాల్సింది వాడు కాదు,